పద్ధతి, ఒక నిష్ట కలిగి ఉండకపోతే ఎవరు కూడా వర్ధిల్లే ప్రసక్తే అసంభవం. వర్ధిల్లే భవిష్యత్తు అసంభవం. ఎందుకంటే దేవుడే క్రమమును, పద్ధతిని, దేవుని యొక్క ఆజ్ఞలను సర్వలోకానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి దేవుని దయందును, పెద్దల దయందును వర్ధిల్లాలంటే, ప్రయోజకుడు అవ్వాలంటే ఆ కుమారుడిని నీవు ఎలా పెంచాలనుకుంటావో, ఏమి చేయాలనుకుంటావో ఒక గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఏదో సినిమా డైలాగ్ తిన్నావా, తమ్మున్నావా, ఎలాగందన్నట్టుంటే ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటావు. ఏదో ఏమంటే అదే అవుతావు, ఏదో చేసామంటే ఏదో అవుతావు. కాబట్టి ఏం చేయాలి? ఈ కుమారుడైతే ఏం చేశాడో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మీరు గమనించినట్లయితే, మీరు సమూయేలు గురించి మీకు అందరూ తెలుసు. అన్న మొదటి అధ్యాయం చివరి వచనంలో దేవుని సన్నిధిలో వదిలేసింది, దేవునికి ప్రతిష్ఠ చేసింది, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని పని ప్రకారం, దేవునికి ఇచ్చిన మాట చొప్పున, దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని సన్నిధానంలో వదిలేస్తే అతను ఎలాంటి వాడయ్యాడు తెలుసా? రాజుల్ని నియమించేవాడయ్యాడు. మీకంతా తెలుసు. సౌలుకి అభిషేకం ఇచ్చి రాజుగా నియమించిన వాడు సమూయేలు గారు. తర్వాత అతను తప్పు చేస్తే అతన్ని తీసివేసింది ఎవరు? సమూయేలు గారు. తర్వాత రాజుగా మరి ఎవరిని నియమించాలని మరి దేవుడు నిర్ణయించాడో ఆ రాజుని సమూయేలు గారి ద్వారా నిర్ణయించాడు. అంటే రాజులు నిర్ణయించే అంత ఘనత పొందాడు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క పరిచయం చేయడంలో, దేవుని వాక్యం ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం అంత కార్యాలు జరుగుతాయి. అంత ప్రయోజనం. చివరి మాటలు గమనించినట్లయితే నేను చదువుతాను. కావున యెహోవాకు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం కష్టపడవచ్చు, 1 సంవత్సరం ఇబ్బంది పడవచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు ఇబ్బంది పడవచ్చు, 10 సంవత్సరాలు కష్టపడవచ్చు. కానీ చివరాఖరికి సత్యమేవ జయతే, క్రమశిక్షణే గెలుస్తుంది. మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఉన్నవాడే నిలబడతాడు. కాబట్టి దేవుని దయంతో, పెద్దల దయంతో వర్ధిల్లింప చేయాలంటే ఏం చేయాలి? దేవుడిని అప్పచెప్పాలి. అంటే పాస్టరైజం చేయడం ఒకటే కాదు. అతను ఏమైనా తెలుసా? దీర్ఘదర్శి, ఇంకా న్యాయాధిపతి. అతని పోస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవుతుందన్నమాట. మైండ్ బ్లోయింగ్. దీర్ఘదర్శి అంటే జరిగేది చెప్తా, జరుగుతున్నది చెప్తా, జరగబోయేది కూడా చెప్తా. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో కూడా ఆయన చెప్పేంత ఆధిక్యత ఇచ్చాడు. తర్వాత మరి ఎవరిని నియమించాలి రాజుగా, ఎవరు న్యాయాధిపతిగా నియమించాలి, ఎవరు మరి దేవుని యొక్క చిత్త ప్రకారం నడవాలి, ఎలాగ నడవాలని దేశం అంతటిని కూడా 12 గోత్రాలను కూడా పరిపాలించిన న్యాయాధిపతిగా ఉన్నాడు, పాస్టర్గా ఉన్నాడు, బలి అర్పించే యాజకుడిగా ఉన్నాడు. ఇంకా ఆయన పోస్టులు గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం గమనించినట్లయితే తప్పు చేసిన వాడిని హెచ్చరిక చేసేవాడిగా ఉన్నాడు. అనేకమైన ఆధిక్యతలు అతనికి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? తల్లి దేవుని పాదాల దగ్గర అప్పచెప్పింది. అర్థమవుతుందా? ఇంకో తల్లి, ఇంకో వచ్చిన చదువుకున్నా కదా, నేను ముడుస్తూ ఉన్నాను. ఇంకో తల్లి ఏం చేసింది? మరియమ్మ తల్లి. మరియమ్మ తల్లి గారు ఏం చేసింది? ఆమె కూడా 8వ రోజున యెరూషలేము దేవాలయాన్ని తీసుకెళ్ళి ఆయన్ని ప్రతిష్ఠించింది. 12వ ఏటనే మొదలుపెట్టాడు ఆయన. 12వ ఏటన ఏం చేశాడు ఆయన? పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, సద్దుకాయల్ని
వాక్యంతో ఫుట్బాల్ ఆడాడు. ఎవడు సమాధానం చెప్పలేకపోతున్నాడు అంత రకపరిచిన జ్ఞానానికి. అందుకే అక్కడ 2:52 ఏముంది చదవడం ముగిస్తున్నాడు. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అక్కడ ముందు భాగాల్లో ఇంకా వెళ్ళినట్లయితే ఒక చాట ఉంటుంది, శిశువు ఆత్మ బలమును పొందుతున్నది ముందు వచ్చిన కూడా రాయబడి ఉంటుంది. ఎలా పొందుకుంటాడు, ఎలాగూ ఘనపరచబడతాడు, ఎలాగూ ఆధిక్యతలు వస్తాయి, ఎలాగూ మరి వర్ధిల్లుతాడంటే దేవుని సన్నిధానంలో దేవుని వాక్య ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం, దేవుని యొక్క వెలుగులో ప్రతిదినము తల్లిదండ్రుల నుండి పిల్లలను కూడా ఇచ్చినట్లయితే వర్ధిల్లుతారు. ₹1,00,000 సంపాదిస్తే వర్ధిల్లంటే కాదు. మీకు విషయం తెలుసా, ₹1,00,000 సంపాదించి పెడితే మొహం కూడా చూడట్లే పిల్లలు. అదే దేవుని దయందును దేవుని వాక్యమందును దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుని వాక్యం వాడి గుణంలో, వాడి హృదయంలో, వాడి శరీర ప్రాణాత్మల్లో నింపి పెంచినట్లయితే వాడు నిన్ను ఘనపరుస్తాడు. నా తండ్రి నాకేమైపోయినా పర్లేదు, నా తండ్రి నాకేమీ అక్కర్లేదు, నాకు శరీరాన్ని ఇచ్చేది చాలంటాను. మా అన్నలు అదే అంటారు, మా తమ్ముళ్ళు అదే అంటారు. ఎందుకంటే మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించేవారుగా ఉన్నాం. అది దేవుని వాక్యం మాలో ఉండడం. మరి నీ కుమారుడు కూడా రాబోయే కాలంలో పాస్టర్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే దీర్ఘదర్శి అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, ఏది కావాలన్నా నీవు దేవుని సన్నిధానంలో కుమారుడిని ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి, వాక్యముతో అభిషేకించాలి. ప్రతిష్ఠించడం అంటే పాస్టర్ ఒకటే కాదు, అభిషేకించడం అంటే పాస్టర్ ఒకటే కాదు. దేవుని బిడ్డగా దేవుని రక్షణలో, దేవుని ప్రేమలో, కృపలో ఎదిగి ఒదిగి ఫలించాలంటే వాక్య ప్రకారము అభిషేకించాలి, వాక్య ప్రకారము ప్రతిష్ఠించాలి, వాక్యము నింపాలి. ప్రతిదినం కూడా వాక్యం నింపాలి. తన గుణములో వాక్యం నింపాలి. ప్రియ మరి దేవుని బిడ్డలారా, శాపా ప్రాంతంలో సంఘ బిడ్డలారా, మరి నా బంధుమిత్రులారా, దేవుని రక్త సంబంధికులారా, మరి నేను చెప్పవచ్చేది ఏంటంటే మనము ఆస్తి అంతస్తుల కంటే వాక్యానుసారమైన గుణమును మరి దేవుని దయలో, పెద్దల దయలో వాళ్ళలో నింపినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, వర్ధిల్లుతారు. 2 చోట్ల కూడా కామన్ వర్డ్ ఏముంది, వర్ధిల్లడం ఉంది. ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాతో ఉన్నారా? టైం అయిపోయిందని చూస్తున్నారా? అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. మనము వాళ్ళని వర్ధిల్లించే విధంగా చేయాలంటే డబ్బులు కాదు, సెల్ ఫోన్లు కాదు, టీవీలు కాదు, ఆట వస్తువులు కాదు. ప్రతి దినము కూడా అవి కూడా అవసరమే, సమయం సందర్భాన్ని బట్టి అవసరమే. డెకరేషన్ కూడా సమయం సందర్భాన్ని బట్టి అవసరమే. కానీ అవి లిమిటెడ్గా చేసి దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యములో, దేవుని ఆజ్ఞలలో, దేవుని కట్టడల్లో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క చిత్తములో పెంచినట్లయితే వాళ్ళు వర్ధిస్తారు. ఆ విధంగా ఇవాన్ డేవిడ్ మన పిల్లలందరూ కూడా వర్ధిల్లు దాకా మా గురించి మీకు తెలిసిందే. పిల్లల కోసం మేము ఎంత బాధపడ్డాము, దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు కన్నీరు కాచాము, ఎన్ని విధాలుగా దేవుని సన్నిధిలో మొదలుపెట్టాము. దేవుడు మా మొరను విన్నాడు. మాకు 2 రత్నాలు లాంటి బిడ్డలను ఇచ్చాడు, ఏది కొదువు చేయకుండా. అందుని బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ వందనాలండి. లేట్ అయిపోయింది, క్షమించాలి. తొందరగా వచ్చింటే తొందరగా స్టార్ట్ చేయగలం. వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకోవడం. థ్యాంక్ యూ. అయ్యా నేటి దినాన పిన్ని పుట్టినరోజు కొన్ని మాటల ద్వారా మేము స్తుతించాం, కొన్ని వాక్యాల ద్వారా మేము స్తుతించాం. ఈరోజు నీ కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించుకొని మరి
Happy birthday to you. Happy birthday to birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. May God bless to you. May God bless you. May God bless you. Long life, happy long Hey.